ఫిజిక్స్ వల్ల ఐపీఓ వస్తుంది, అది కూడా 3480 crores ఐపీఓ. ఈ ఐపీఓ 11th November ఓపెన్ అయ్యి 13th November అయితే క్లోజ్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 103 రూపీస్ నుంచి 109 రూపీస్ మధ్యలో ఉంది. అలాగే లాట్ సైజ్ చూసుకుంటే 137 షేర్స్, అంటే మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 14,311. ఫిజిక్స్ వాళ్ళ బిజినెస్ చూసుకుంటే వాళ్ళు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళకి కోచింగ్ అయితే ఇస్తుంటారు. టు పుట్ షార్ట్, వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ అలాగే హైబ్రిడ్ మోడల్లో పిల్లలకి ఎడ్యుకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇది ఒక ఫుల్ స్టాక్ ఎడ్యుకేషన్ మోడల్ అనుకోండి. వీళ్ళకి మీరు చూసుకుంటే యూట్యూబ్ లో 98.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే 4 మిలియన్ పైగా మనకి పెయిడ్ యూజర్స్ ఉన్నారు. అలాగే 303 మనకి ఆఫ్లైన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళకి ఏఐ గురు అని ఏఐ టూల్ ఉంది. వీళ్ళు మంత్లీ ఆల్మోస్ట్ 2.8 మిలియన్ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తుంటారు ఈ టూల్ యూస్ చేసి. వీళ్ళ యొక్క రెవెన్యూ చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 744 crores ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 వచ్చినప్పటికి 2886 crores గా ఉంది. అండ్ మనకి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో కూడా పాజిటివ్ లో ఉంది, అరౌండ్ 500 crores. బట్ ఆగండి, మనకి కంపెనీ ఇంకా లాసెస్ లో ఉంది. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2025 చూసుకుంటే అరౌండ్ 243 crores లాస్ లో ఉంది. అదే ఫైనాన్షియల్ ఇయర్ 2024 చూసుకుంటే నెట్ వర్త్ కూడా అరౌండ్ 800 crores నెగిటివ్ గా ఉంది. వీళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ చూసుకుంటే మాత్రం చాలా రిస్కీగా ఉన్నాయి. అరౌండ్ 460 crores వీళ్ళు ఎక్స్పాన్షన్ మీద ఇన్వెస్ట్ చేయబోతున్నారు. బట్ ఇప్పుడు దాకా లొకేషన్స్ కూడా ఫైనలైజ్ చేయలేదు. అలాగే ఆర్హెచ్పిని డీటెయిల్ గా చదవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ ఐపీఓ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.